పుడతాడు. మల్లు దొర ఏమి కట్టన దొర ఎక్కడ రాయి పుడతాడు? ఎక్కడా కనపట్టలేదు. ఆ కోణంలో ఎదుగుదాం పద. ఆ పద. పుడతా. అబ్బా వీళ్ళని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అవుతుంది. అప్పచెక్కుడు పక్షి. ఏంట్రా ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు? వెయిట్ అండ్ సీ. నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను అడితే చెప్పిస్తాను. పైరా సాంబారు అదే మొత్తం పదే. అలాగే అదే బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చెప్తావా? చెప్తానయ్యా. చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాసనుడిరా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడడానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. ఎవరు చూడలేదు కదా? అబ్బే అందరూ పడుకున్నారు. అమ్మయ్య కానీ ఏమండి ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారు. ఎవరైనా వచ్చి చూస్తే? ఈ టైంలో నా రూమ్ కి ఎవరు వస్తారా? మన ప్లాన్లన్నీ మిస్ అయిపోతున్నాయరా పిచ్చయ్యా. లేకపోతే ఎప్పుడో ఆ వికాస్ గారు పైకి వెళ్ళిపోయి ఉండేవాడు. మీరేదో అంటుంటారు గాని ఆ వికాస్ బాబుని లేపడం మీ వల్ల కాదండి. ఎందుకు కాదురా, అతి తొందరలోనే ఆ వికాస్ గారిని సఫా చేసి అప్పుడు చూపిస్తారా నేనేంటో. తొందరలోనే యాత్రంతా నాదవుతుందిరా. అవును సార్. మనం ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తూ గడిపేయాలి సార్. కన్ఫర్మ్ రా. ఒక పిచ్చియా ఓ చికెన్ ముక్క అందుకోరా. టేస్ట్ సూపర్ గా ఉందిరా. కొంచెం ఉప్పు ఎక్కువైంది.
అయినా పర్వాలేదు, డైలీ ఇటువంటి చికెన్ కావాలి, ఆ ఏర్పాటు చూడు. అలాగే మర్చిపోకూడదు. అలాగే అదే పని మీద ఉంటాను. ఏంట్రా చింపాంజీ అండి. చింపాంజా? ఆ, చింపాంజీ అంటారా నీ ముఖం? నా కళ్ళతో నేను చూశానండి. పద చూద్దాం. ఎక్కడ మాయమైపోయిందబ్బా? ఎక్కడ్రా? ఏదిరా? అదే వెతుకుతున్నామండి. ఆ? వికాస్ బాబు, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు పెద్ద నాన్న, ఇద్దరు రావట్లేదు, అందుకే ఇక్కడ చదువుకుంటున్నాను. ఆహా. బాబు, ఇక్కడ చింపాంజీని ఏమైనా చూసావా? చింపాంజీయా? చింపాంజీ ఇక్కడ ఎందుకుంటుంది? ఆ, అవును, ఈ బ్యాట్ స్మెల్ ఏంటి? అది జలుబు చేసిందని దగ్గుమంది తాగిలే, వీడికి స్కూల్లో అయిపోయింది. అది కాదండి ఏం నువ్వు నోరు చెప్పేది. మూసుకో, పద. చింపాంజీ అనేది ఏం లేదు, పద ఉమ్. పద. చింపు, రా బయటికి రా, బయటికి రా, రమ్మంటుంటే రా. అమ్మయ్యా, చూసావా, మనం పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డాం. వాళ్ళు నేను చూస్తుంటే మళ్ళీ జూకు పంపించుండేవారు. రా వెళ్దాం రా. బాబు, మనం వెళ్లాల్సిన స్కూల్ కదా, ఇలా సిటీకి దూరంగా తీసుకెళ్తున్నాం ఎందుకు? అవన్నీ నీకెందుకు కానీ, నేను చెప్పినట్టు కార్పోని. కారాపు. డిక్కీ ఓపెన్ చేయి. చింపు రా. ఏంటిది? ఈ సింపాంజీ డిక్కీలో ఎలా వచ్చింది? నాకు తెలిసే వచ్చిందిలే. చింపు లే, దిగు, మెల్లిగా దిగు. చింపు, ఈ అడవిలో అయితే నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు. అవును, ఈ సిటీలో నిన్ను స్వేచ్ఛగా బతకనివ్వరు చింపు. వెళ్ళు, వెళ్ళి హాయిగా తిరుగు. టాటా చింపు. వెళ్ళు చింపు, ఎవరైనా చూస్తారు. హలో విజయ, నేనమ్మా మీ బావని. బావా, అందరూ బాగున్నారా? మీ అక్కయ్య, చిన్ను, నేను మేమంతా బానే ఉన్నాం. కానీ ఎటొచ్చి మీ అమ్మమ్మే అమ్మమ్మకి ఏమైంది? స్వీట్స్ ఎక్కువగా తిని కోమాలోకి వెళ్ళిపోయింది. ఏం లేదమ్మా, మీ అక్క ఏడుస్తోంది. డాక్టర్లు ఏం చెప్పలే అంటున్నారు. ఇవాళ రేపు అంటున్నారు. నువ్వెంత త్వరగా వస్తే అంత మంచిది. బావా, జోకులు ఆపుతారా? మళ్ళీ ఏ పెళ్లి గొడవ వచ్చి ఉంటుంది. నన్ను రప్పించడానికి ఇది కొత్త నాటకం ఆడుతున్నారా? నేను రాను. విజయ, డోంట్ బి సిల్లీ. జోక్ చేయాల్సిన అవసరం నాకేంటి? అయినా మీ అమ్మమ్మ, నీ ఇష్టం. కడసారి చూపుకొస్తావో లేదో అది కూడా నువ్వే తెలుసుకో. బాగా చెప్పావు కృష్ణ. బావ ఎప్పుడు ఇలా సీరియస్ గా చెప్పరే. కూర్చుని మెక్కుతున్నావా? చెప్తాను. తినేస్తాను. ఈ ముసల్దాన్ని వేసే చెప్తాను. వేసాయి 90 ఏళ్ళు వచ్చినాయి. 9 ఏళ్ల పిల్లల ఒకటే గొడవ. గుంజలా తుంపగడం. నువ్వెప్పుడు వచ్చావురా? ఎప్పుడో వచ్చాను కదా. ఈ అమ్మాయి ఎవరు? ये मेरा हिंदी वाईफाई मुंबई का माल. ముంబై కమ్మాలా? నమస్కార్. నమస్కార్. పర్లేదురా, నీకు ధైర్యం వచ్చిందే. హాయ్ విజయ. అక్క ఎంటర్ అవుతూనే యాక్షన్ లోకి దిగిపోయావన్నమాట. అవును కృష్ణ. మీరేం భయపడదు. ఓ బావా, నువ్వు కూడా అబద్ధాలు చెప్తావేంటి? అది నువ్వు నోరు మూసుకోవే. ఈసారి చూసిన సంబంధం చాలా మంచి సంబంధం. కుర్రాడు ఎలా ఉంటాడో తెలుసా? బావలా అందంగా ఉంటాడు, బావలా తెలివైనడు, బావలా బుద్ధిమంతుడు. అంతేగా? అవును. ఇది చాలా పాత డైలాగులే.
మీ అందరికి కోపం రాదంటే నేను ఒక ఐడియా ఇస్తాను. ఇవ్వు. నువ్వు కూడా అక్క. నీ బ్రతుకు బాగుండటం కంటే నాకింకేం కావాలి? ఏమనుకోను చెప్పు. ఏం లేదక్క, నేను కూడా బావని పెళ్లి చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది. అవునవును, ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. నిన్ను ప్లీజ్ అక్క. రోజు రోజుకి దీని ఆగడం ఎక్కువైపోతుంది అమ్మమ్మ. రేపు వచ్చి ఆ సంబంధాన్ని ఎలాగైనా ఖాయం చేసేయాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? విజయ చెప్పిన ఐడియా బాగానే ఉందే. అవును. అవునంటే కాదనుకో. ఏ ముసలి, నిన్ను పంచదార పానకంలో ముంచి చంపేయాలి. అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమ్మా బాగున్నావా? ఏదో మీ దయ వల్ల. నా దయ ఉందమ్మా, అంతా భగవంతుడి దయ. బాబు మా అక్కయ్య గారు అబ్బాయి అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చిరంజీవ. వస్తానమ్మా. అలాగేనండి. పద, పద, పద. అవుట్. వీడైపోయాడు. ఎందుకు పిన్ని అంత సీరియస్ అవుతావు? పోరా. ఎవడా పెళ్లి కొడుకో ఈ ముసలి అక్క బావులతో కలిసి నా పెళ్లి అక్కడ ఫిక్స్ చేస్తుందని టెన్షన్ గా ఉంది. వదిలేయ్, నీకు పెళ్లి ఇష్టం లేదు, చెడగొట్టాలి అంతేగా. ఏంట్రా 5 స్టార్ చాక్లెట్ తిన్నంత ఈజీగా చెప్తున్నావు? చూస్తావుగా నా తెలివితేటలు. వారికి బాబు తీసుకోండి. నో, మీరు తీసుకోండి. రండి 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 రండి, కూర్చోండి. నమస్కారం. నమస్కారం అండి. వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది, కూర్చోవడం కూడా అయిపోయింది. ఇలా రా. వీడి ఫేస్ విచిత్రంగా ఉంది. విజయ్కి సూట్ కాడు. నోరు మీరేదో. రామా, ఏంటి పెళ్లి కొడుకు పర్ఫెక్టా, పెళ్లి కూతురు ఇంకా పర్ఫెక్టా? ఆ విషయం మాకు తెలిసిందే కదా రామా. ఏంటి కట్నాలు లాంఛనాలు ఇచ్చిపుచ్చుకోవడం వద్దంటావా? అలాగే రామా. ఎందుకు ఎంత గట్టిగా గిల్లావు? కట్నం వద్దంటే అలా ఊరుకుంటారే. అన్నయ్య అలాగే అంటుంటారు, మీరేం పట్టించుకోకండి. కట్నం విషయంలో మీరు ఏం కంగారు పడకండి. అయ్యా, మాకు పెళ్లి కూతురు నచ్చింది. ఇక కట్న కానుకలు మాట్లాడుకుందామా? అలాగే. హాయ్ అంకుల్. హాయ్. ఏమండి, మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందామా? నీతోనా? అవును. ఓకే పద. రండి అంకుల్, కూర్చోండి. బాడీ బాగుంది. తట్టుకుంటుంది తట్టుకుంటుంది. ఏమిటి బాబు? ఏం లేదు అంకుల్, మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని. తట్టుకుంటుంది. తట్టుకోవటం ఏంటి? ఏం లేదు అంకుల్, మా పిన్ని కోపం వస్తే శివంగిలా మారుతుంది. 4 పీక్. మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని టెస్ట్ చేస్తున్నా. ఏంటి మీ ఆంటీ 4 పీకుతుందా? అది చూడండి. ఇదేండే బాబు? అదంతే అంకుల్, మా పిన్ని కోపం వస్తే సర్ఫెక్సల్ లో పెట్టి ఉతికి మరీ ఆరేస్తుంది. మీకు ఈ విషయం తెలీదా? తెలియదు. అరే, మా పిన్ని గురించి ఆ ఫైట్స్ గురించి దేశమంతా తెలిసే మీకు తెలియపోవటం ఏంటి? అటు చూడండి.
గట్టిగా పట్టుకో చెయ్యి. చిన్న, చెయ్యి గట్టిగా పట్టుకో. చిన్న, చిన్న. చిన్న. పట్టుకో చిన్న. మమ్మీ మమ్మీ డాడీ విజయ చిందు బాబు స్లిప్ అయి పడిపాడు. కమా. ఇది వికాస్ ఆటో. ఇక్కడెక్కడ పడుంటాడు. పదండి. విజయ పిన్ని బాబాయ్ జాతకం చూసుకోండి మీరు, మేము ఇటు వెళ్తాం. అలాగే. మమ్మీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ డాడీ ఇది వికాస్ ఫుట్ ప్రింట్స్. వాడికి ఏమై ఉండదు. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటాడు. కమా. వికాస్ 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 మమ్మీ 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 వికాస్ బాబు బాబు వికాస్ వికాస్ చిన్న చిన్న వికాస్ వికాస్
బాబు వచ్చేస్తాడు జయ. లేదండి, బాడీ లేనప్పుడు నేను మాత్రం బ్రతికి ఏంటండి ప్రయోజనం? నేను చచ్చిపోతాను. జయ, ఏమిటి పిచ్చి పళ్ళు? ఆగు, అక్క ఊరుకో జయ. ఏమిటక్క ఇది? ఆ? బాబు అడుగుజాడని నేను చూస్తాను. అవునక్క, బాబుకి ఏమేం జరగదు. బాబుని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. అమ్మా జయ, బాబు గురించి నువ్వేమీ దిగులు పడక. బాబుకు ముక్కోడి దేవతలు అండగా ఉంటారు. బాబును మనుషులతో వెతికించడానికి నేను అడవికి వెళ్తున్నాను. తిరిగి వస్తే మళ్ళీ బాబుతోనే తిరిగి వస్తాను. అక్క నువ్వేం భయపడకు. తెల్లారేసరికి బాబుని తెచ్చిచ్చే బాధ్యత నాది. నా మాట నమ్మక్క. అంటున్నారా? అదిగో పిల్లోడు ఆ అడవిలో ఉన్నాడు. వాడు ప్రాణాలతో ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్కి దొరికాడా? మాకు ఉరికాయం. మాకు అని కలిపి చెప్పకండి, మీ ఒక్కరికే ఉరికాయం. పొడుస్తాను. వాడిని చంపడానికి ఇంత సాయం చేసావు, నిన్ను వదిలేస్తారా? నా అదృష్టం కొద్దీ ఆళ్ళు వదిలేసిన మీరు పట్టించేలా ఉన్నారు. కుర్రు గుచ్చుకో బంచికబం జబలో బస్కు గుచ్చుకోరు జస్కు. మీరు నోళ్లు ముయ్యండి దొర. మీకు ఆ బుడతన్ని పట్టివ్వాల. అవును. ఒక్క ఉదుటన అక్కడికి చేరుకుంటాం. చిటికలో మాటేసి ఆ బుడతన్ని పట్టుకుంటాం, పట్టి మీకిస్తాం. మీరా కోనని కసక్కని వేసేయండి. ఆ తర్వాత మా సొమ్ము మా చేతిలో పెట్టాలి. ఇస్తాను లేవయ్యా, ముందు ఆ బుడతను పట్టివ్వండి. ఓ దైవం దొర, పోనీ. వీరేంద్ర బీ కేర్ఫుల్. పదండి. విజయ, ఇదిగో వికాస్ చైన్. ఇది వికాస్ చేనే. ఇక్కడెక్కడ ఉంటాడు. కమాన్ రా.
ఊరుకో జయ. ఊరుకో. వికాస్ వికాస్ ఇది వికాస్ ఇది కమాన్ పద అది కదయ్యా దొర దొరా సప్పుడు చేయకండి ఏ సప్పుడు చేస్తే చిరత పుల్లు మీద చిరుతపుల పుల్లుంటాయా? అడవిలో పుల్లు కాపోతే పిల్లులుంటాయా? సప్పుడు చేయక రండి. అయ్యి బాబు నేను ఇంటి దగ్గర చెప్పి రాలేదండి. నువ్వు పోతే నేను చెప్తానులే పదా. రండి. వంశీ జాగ్రత్త.